గోరా ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం ఆరోగ్య బీమా రేపటికి ధీమా అనే అంశం గురించి తెలుసుకుందాం। బీమా రంగ అభివృద్ధి నియంత్రణ సంస్థ IRDAI తాజా వార్షిక నివేదిక ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2020-21లో 94% ఉంటే అది 2021-22 సంవత్సరానికి 109% పెరిగింది। ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 100% దిగువన ఉంటేనే బీమా సంస్థలకు లాభం ఉన్నట్లు, 100 అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే తమకు వస్తున్న ప్రీమియానికి మించి అవి చెల్లింపులు చేస్తున్నట్లు లెక్క। గడిచిన కొన్ని సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు పెరిగిపోయాయి। కరోనా తరువాత అన్ని వయసుల వారి నుంచి క్లెయిమ్లు వస్తున్నాయి। దీనివల్ల వృద్ధులపై భారం పెరిగిపోయింది। వీరు అధిక ప్రీమియం చెల్లించవలసి వస్తోంది। పైగా వృద్ధుల్లో క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే సదుపాయం అందరికీ ఉండదు అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలియజేశారు। వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ, దీంతో ఈ వయసులోని వారికి సహజంగానే ప్రీమియం ఎక్కువగా చెల్లించవలసి వస్తోంది। దీనికి తోడు ఇటీవలి కాలంలో క్లెయిమ్లు పెరగడంతో బీమా సంస్థలు ప్రీమియంను మరింత పెంచాయి। వృద్ధులకు సహజంగా హెల్త్ రిస్కులు ఎక్కువ, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వీరు హెల్త్ కవరేజీ ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు కనుక క్లెయిమ్ల రిస్కును పరిగణలోకి తీసుకున్న తర్వాతే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ధారిస్తుంటాయి। 30 ఏళ్ల వయసు వారి ప్రీమియంతో పోలిస్తే 60 ఏళ్లకు పైబడిన వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 2.5 రెట్ల నుంచి 4 రెట్ల వరకు అధికంగా ఉంటుంది అని గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది తెలిపారు। సీనియర్ సిటిజన్లలో కొందరికి బీమా సంస్థలు పాలసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి। వారికి ముందస్తుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వచ్చిన ఫలితాలే దీనికి కారణమని బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ MD CEO తపన్ సింఘాల్ పేర్కొన్నారు। దీనికి పరిష్కారాన్ని ఈ విధంగా ఆయన సూచిస్తున్నారు। కోపేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే ప్రతి క్లెయిమ్లో పాలసీదారు తన వంతు కొంత భరించవలసి ఉంటుంది, మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి। సాధారణంగా ఈ కోపేమెంట్ అనేది బీమా కవరేజీలో 10% నుంచి 50% వరకు ఉంటుంది। 20% కోపేమెంట్ ఎంపిక చేసుకుంటే క్లెయిమ్ మొత్తంలో పాలసీదారు 20%, మిగిలిన 80% బీమా సంస్థ చెల్లించవలసి ఉంటుంది। క్లెయిమ్లో తన వైపు భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థ ప్రీమియంలో తగ్గింపును ఇస్తుంది। ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే కోపేమెంట్తో ప్రీమియంలో ఆదాయన మొత్తం కంటే క్లెయిమ్ వచ్చినప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తమే అధికంగా ఉంటుంది। అయినా సరే భారీ ప్రీమియం చెల్లించడం కష్టమనుకునేవారు కోపేమెంట్ ఆప్షన్ను పరిశీలించవచ్చు। దీనివల్ల పాలసీ ప్రీమియంలో 30 నుండి 40% వరకు తగ్గే అవకాశం ఉంది। వృద్ధులకు అదనపు వైద్య సంరక్షణ అవసరం ఉంటుంది కనుక వారు ఆసుపత్రిలో చేరితే ఎక్కువ రోజుల పాటు ఉండవలసి రావచ్చు। అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ను ఎంపిక చేసుకునేవారు ఇన్ పేషెంట్లో గరిష్ట కవరేజీని ఆఫర్ చేసే ప్లాన్ను ఎంచుకోవాలి। వ్యాధుల వారీగా ఏమైనా మినహాయింపులు, ఉప పరిమితులు, కోపేమెంట్ ఉన్నాయేమో పరిశీలించాలి అని తపన్ సింఘాల్ తెలియజేశారు। ఈరోజు మనం ఆరోగ్య బీమా రేపటికి ధీమా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి। Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.